మనం నిర్వహించుకునే పండుగలు హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనాలని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి తెలిపారు. మంగళవారం తెలుగు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆదిలాబాద్ పట్టణంలో మఠంలో ఆవిష్కరించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న మఠంలో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నందు 19వ తేదీ గురువారం రోజు ప్రాతకాల సమయంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, పంపిణీ జరుగుతుంది. తర్వాత ఈ ఉగాది పచ్చడి 6 షడ్రుచులతో కలిపిన ఉగాది పచ్చడి కృష్ణుడు ఎదురుగా ఇది చేసిన తర్వాత, నివేదన చేసిన తర్వాత పచ్చడి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నందు చిక్లి వెంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యంలో సాయంత్రము 5:30 నుంచి 6:30 వరకు పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. తర్వాత మఠం తరపు నుంచి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన చైత్ర వైశాఖ మాసాల ఆధారంగా ఉగాది నుంచి ఉగాది వరకు క్యాలెండర్లు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ క్యాలెండర్లు కూడా ఈరోజు మొదలు పెట్టడం జరుగుతున్నది. తర్వాత ఇది మనం మెల్లమెల్లగా నెక్స్ట్ జనరేషన్స్కి ఈ ఇంగ్లీషు తేదీలు తారీఖులో కాకుండా పంచమి, అష్టమి తిథులు ఆధారంగా మనము సిగ్నేచర్స్ పెట్టినా కూడా డేట్ వైజ్ కాకుండా తిథి వైజ్గా మన తెలుగు పంచాంగాల ప్రకారంగా మాసాల వారిగా సంవత్సరం పేరు, మాసము రాసి ఆ స్థాయికి మన భారతదేశం ఎదగాలని మనందరము ఆపేక్షిస్తున్నాం. తర్వాత గుడాలు కూడా మన 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 తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా వ్యవసాయంలో నూతనంగా వచ్చిన శనగ పంటను ఆరుకునే వాళ్ళు అంటారు, చేనులలో ఆరుకునే వాళ్ళు అంటారు. శనగ పంటను తప్పకుండా ఉగాది రోజు తప్పకుండా తినాలి. కనుక ఈ గుడాల పంపిణీ కార్యక్రమం కూడా మన గోపాలకృష్ణ మఠంలో పరంపరగా వస్తున్నది. దాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ప్రాతకాల సమయాన్ని అందరూ ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనవలసిందిగా మనం పొద్దున 9:30 నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. దీంట్లో అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనవలసిందిగా మనం